వర్మ గారు నమస్తే. నమస్కారం. ఈ సోమవీర్రాజు గారు మాట్లాడిన సందర్భం, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి రాజకీయ పరంగా? ఎందుకంటే కాపు సెంట్రిక్ గా అన్నది కదా పెద్ద ఎత్తున నడుస్తున్న అంశం. కాపులే దిశానిర్దేశం చేస్తారు, ఈ రకంగానే ఏ ఎన్నికలు చూసినా మనం చూస్తుంటాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఈయన కూటమిలో ఉన్న ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఉంటే ఆయన సీఎం అయ్యేవారు. ఆ బయట ఉన్నదమ్మా, బయట ఉంటే ప్లే చేయండి. కేసీఆర్ రైట్, మీరు మాట్లాడండి కృష్ణాంజలి గారు. వర్మ గారు, సోము వీర్రాజు ఆయన బీజేపీ నాయకుడుగా వెళ్ళినప్పటికీ కూడా వెళ్ళినటువంటి కార్యక్రమం ఏంటి అంటే ముద్రగడ్డ పద్మనాభం మృతికి సంబంధించినటువంటి సంస్మరణ సభ. కాబట్టి ఆయన చేసినటువంటి రాజకీయంగా అలంకరించినటువంటి పదవులు ఇవన్నిటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ స్థాయి నాయకులు గిన ఉంటే ముఖ్యమంత్రి అయ్యేటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఒక కాపు సీఎం కాలేకపోతున్నారు అనేటువంటి అంశం కాదు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంగా మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆయన ఆవేదనలో ఒక అర్థం ఉంది. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వానికో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. నేను ఆ కోణంలో చెప్పటం లేదు. ఎందుకు అని అంటే భారతదేశంలో రాజకీయాలు కులాలతో ముడిపడి ఉంటాయి. సామాజిక అంశాలే ప్రధానమైనటువంటి అంశంగా రాజకీయాలకు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ కులం అంటే మెజారిటీ ఓటర్లు కలిగినటువంటి కులము ఈసీ, అదేవిధంగా ఓసీ కాపులకు సంబంధించినటువంటి విషయంలో 20 నుంచి 20% ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం. ఇంత అత్యధిక ఓట్లు కలిగినటువంటి సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక సామాజిక వర్గం లేదు. మరి అలాంటప్పుడు కాపు సామాజిక వర్గము ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థానానికి రాలేకపోతుంది అనేటువంటి ఆయన ఆవేదన అయి ఉండొచ్చు. ఆయన కూడా అదే సామాజిక వర్గం కాబట్టి ఇది కోరుకోవటంలో తప్పేం కాదు. మేము ఇంతమంది జనాభా ఉన్నాం, కాలేకపోతున్నాం, ముద్రగడ్డ లాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే బతుకుంటే లేకపోతే ఇంకోట ఏమన్నా అయ్యేవాళ్ళు ఏమో అని మాట్లాడుకోవటంలో తప్పేం కాదు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి, 50% వరకు ఉంటారు. సపోజ్ అందరూ అన్ని కులాలు 135 కులాలను కలుపుకుంటే వాళ్ళల్లో వివిధమైనటువంటి కులాలు ఉన్నాయి కాబట్టి ఐక్యంగా ఉండటం అనేటువంటి కష్టమైనటువంటి అంశం. కాపులు ఓసీ బీసీ కాపులు ఈ నేపథ్యంలో ఏది బీసీ రిజర్వేషన్ కావాలి కాపులకి, ఇలాంటి అంశాల మీద కొంత ఐక్యమయ్యారు కొన్ని ఉద్యమాల వల్ల. దీంతో రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని కోరుకోవటంలో తప్పలేదు. మరి మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో సపోజ్ ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలో కూడా అనేకమైనటువంటి కులాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కులాలు మాదికి సంబంధించినటువంటి వాళ్ళు 16% ఉన్నారు. అదేవిధంగా గిరిజనులు 7 నుంచి 9% ఉన్నారు. ఇలా ఈ విధమైనటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విషయంలో ఓట్ల సంఖ్యను చూసి మన ముఖ్యమంత్రి కావాలి లేకపోతే మనకు మంత్రులు ఇన్ని కావాలి అన్ని కావాలి అని అడిగేటువంటి పరిస్థితులు, బార్గెనింగ్ పరిస్థితులు లేవు ఈ రోజున. ఎందుకు అని అంటే ఇక్కడ రాజకీయంగా ఏదైనా సరే ఒక ఉన్నతమైనటువంటి పదవులు రావాలన్నా, రాజకీయంగా ఆధిపత్యం చెలాయించాలన్నా ప్రధానమైనటువంటి ఆ కులానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఆ కులం సామాజికంగా నాయకత్వ లక్షణాల్లో ఉండాలి. సామాజికంగా నాయకత్వ లక్షణాలు సామాజికంగా పటిష్టంగా ఉండాలి. 2 ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి. భూమి కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా భూమే ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు. భూమి, వ్యవసాయము, అదేవిధంగా వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు రాజకీయంగా ఎదగటానికి కావలసినటువంటి ఆ ప్రయత్నాలు జరుగుతాయి. కమ్మ సామాజిక వర్గం కూడా 1982 వరకు ఈ విధమైనటువంటి మిగతా అన్ని రంగాల్లో బలంగా ఉన్నప్పటికీ కూడా 1982 వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మనం బలంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా వెళ్తేనే మిగతా వనరులన్నీ మనం ఉపయోగించుకోగలమని ఎన్టీ రామారావు అనేటువంటి ఒక వ్యక్తి కేవలం సాధనం మాత్రమే. మిగతా కమ్మ సామాజిక వర్గం, వ్యాపార వర్గాల వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కలిసి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎన్టీ రామారావు అనే బొమ్మను పెట్టి ఆ రోజున రాజకీయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి అని అంటే ఏదో పవన్ కళ్యాణ్ చూపించో లేకపోతే ఇంకోళ్ళు చూపిస్తేనో వీళ్ళకి ఒకవేళ ఉన్నటువంటి దాంట్లో 20% ఓట్లు ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాజికంగా పెత్తందారి కులం కాదు కాపు సామాజిక వర్గం.
అది గ్రామాల్లో గానీ పట్టణాల్లో కానివ్వండి. ఆర్థికంగా ఇంకా పరిపుష్టత సాధించినటువంటి పెత్తందారి కులం కాదు. కార్పొరేట్ రంగంలో కూడా అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కమ్మ రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి అన్ని రంగాల్లో ఆధిపత్యం సంపాదించిన తరువాత ఆటోమేటిక్ గా వ్యక్తితో పని లేదండి ఇక్కడ. ఆ వర్గము ఆ కులము అధికారంలోకి రావాలంటే వ్యక్తి అనేటువంటి ఒక బొమ్మ మాత్రమే. ఆ వర్గం అంతా కూడా ఏకమయ్యి అధికారంలోకి రావటం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజకీయాల మొత్తాన్ని శాసించిన వాళ్ళు మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా మనకు రాజకీయాలను శాసించినటువంటి వాళ్ళు మొట్టమొదటిగా బ్రాహ్మణులు. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఓట్లు 2-3% మ్యాక్సిమం, అంతే తప్ప వాళ్ళకి అంత పర్సెంటేజ్ లేదు. కానీ వాళ్ళు ఆర్థికంగా మిగతా విషయాల్లో వెనకబడిన తర్వాత ఆ తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత రాయలసీమ రెడ్లు, అదే విధంగా ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గము వ్యాపార రంగాల్లో మిగతా రంగాల్లో ముందుండి రాజకీయాన్ని వాళ్ళు శాసించినటువంటి పరిస్థితులు. అందుకనే ఈ విధమైనటువంటి సామాజిక పరిణామ క్రమంలో మాత్రమే రాజకీయ అధికారం అనేటువంటిది వస్తుంది. అంతే తప్ప సోము వీర్రాజు ఏదో కాపులు ముఖ్యమంత్రి కావాలన్నాడు, ఆయన ఆవేదన తప్పేం కాదు. ఆయన కూటమిలో ఉన్నంత మాత్రం కాదు కృష్ణాంజనేయులు గారు, సోము వీర్రాజు గారు కాపులు ముఖ్యమంత్రి కావాలన్నా కాదు, కాపులు ముఖ్యమంత్రి కాలేరు అంటున్నాడు ఆయన. అవునండి, ఆయన బాధ అదే, నేను కాలేరనే చెప్తున్నారు. ఆయనకు కూడా ఉన్నటువంటి పరిస్థితి అదే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి చెప్తున్నారు. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే అంటే అది వేరేగా డ్రైవ్ అవ్వదండి, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినది వేరేగా డ్రైవ్ అవ్వదా? ఏమీ డ్రైవ్ అవ్వదండి. అంత ప్రజలందరూ చాలా చైతన్యవంతులు. మీరు అందరూ ఏమంటే మీడియా గానీ ఉండే లేదా రాజకీయ నాయకులు గానీ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్లి ఆపుతారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే ముఖ్యమంత్రి కావడం అనేది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అండి. ఆ కులం ఒక్కటే బలమైనటువంటి పెత్తందారి కులంగా ఎప్పుడైతే అన్ని రంగాల్లో, ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో వాళ్ళు అలాంటి సక్సెస్ సాధించినప్పుడు పవన్ కళ్యాణే కాదండి, ఎవరు పెడితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఆ సామాజిక వాళ్ళందరూ కలిసి ఫలానాన్ని ముఖ్యమంత్రి అవుతారంటే అది అయిపోతారు, అంతే తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సామాజిక వర్గం పెత్తందారి కులంగా లేదు. పెత్తందారిగా కులంగా ఉన్నప్పుడు ఆ కులం ఒకటే సరిపోదు, మిగతా వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి అప్పుడు ముఖ్యమంత్రి లేక రాజ్యాధికారం వైపు వెళ్ళటానికి సాధ్యమైంది. అందుకని దీన్ని పవన్ కళ్యాణ్కి లింకు చేయటము, ఇక కాపులు ముఖ్యమంత్రి కాలేరు, ఇది కరెక్ట్. ఆయన మాట్లాడినటువంటి కంటెస్ట్ అయితే మాత్రము ముద్రగడ్డ లాంటి వాళ్ళని మనం కోల్పోయాము. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కాపులు ముఖ్యమంత్రి కాలేరు అనేటువంటి ఆయన వాదన బలమైనటువంటి వాళ్ళని కరెక్ట్ వాదనే నా అభిప్రాయం.